హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో మనం టెట్ పేపర్ 1 అలాగే ఎస్జిటి సిలబస్లో నంబర్ సిస్టమ్ టాపిక్ కింద ఉండే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, కాసాగు అలాగే గాసాబా చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2 అలాగే ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్కి డిఫరెంట్ స్థాయిల్లో చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. వినడానికి చాలా సింపుల్ కాన్సెప్ట్ అయినప్పటికీ వాటిని మీరు ఎంత డీప్గా అర్థం చేసుకుంటారన్న దాని మీద చాలా రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. సో లేట్ చేయకుండా ఇప్పుడు ఈ కంటెంట్ మాత్రం ఫర్ ఎస్జిటికి అలాగే టెట్ పేపర్ 1కి డిస్కస్ చేస్తున్నాను బేసిక్స్ నుంచి. నెక్స్ట్ వీడియోలో దీని మీద హై లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫర్ టెట్ పేపర్ 2 అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టీజీటీ మ్యాథ్స్కి డిస్కస్ చేస్తాను. నౌ లెట్ us కమ్ టు దిస్ వన్. ఇక్కడ క్లియర్గా గాసాబా గనిష్ట సామాన్య భాజకము, కాసాగు కనిష్ట సామాన్య గుణిజము, లీస్ట్ కామన్ మల్టిపుల్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఈ ఎలా కనుక్కుంటాము వీటిని అనేదానికంటే ముందు వీటి యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ మనకి ఖచ్చితంగా తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ 6 and 15 అనే ఒక రెండు నంబర్స్ తీసుకుంటున్నాను. ఈ రెండు నంబర్స్కి జాగ్రత్తగా వినండి. ఫ్యాక్టర్ లేదా భాజకము అంటే వీటిని డివైడ్ చేసే నంబర్స్ని ఫ్యాక్టర్స్ అంటాం. మల్టిపుల్ లేదా గుణిజాలు అంటే వీటిచే భాగించబడే వాటిని గుణిజాలు అంటాం. వి క్లియర్? వీటిని భాగించే వాటిని ఫ్యాక్టర్స్, వీటిచే భాగించబడే వాటిని మల్టిపుల్స్. ఇవి దేన్నైతే డివైడ్ చేస్తాయో అవి మల్టిపుల్స్, దేంతో అయితే డివైడ్ కాబడతాయో అవి ఫ్యాక్టర్స్ అంటాం. సో ఇప్పుడు జస్ట్ మీరు 6కి ఫ్యాక్టర్స్ రాస్తే 1 2 3 6 అవుతుంది. 1 2 3 6 అనేవి ఫ్యాక్టర్స్ అవుతాయి. అలాగే 15కి 1 3 5 15 ఇవి ఫ్యాక్టర్స్ అవుతాయి. అదే మీరు మల్టిపుల్స్ తీసుకుంటే 6 12 18 24 30 అండ్ డాష్ డాష్ డాష్. 15కి 15 30 45 60 75 డాష్ డాష్ డాష్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవి మల్టిపుల్స్ గుణిజాలు. అలాగే ఇవి ఫ్యాక్టర్స్ భాజకాలు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఏ నంబర్కైనా ఫ్యాక్టర్స్ లిమిటెడ్గా ఉంటాయి, అంటే కొన్ని మాత్రమే ఉంటాయి. ఎన్ని ఉంటాయి అనేది డిపెండ్స్ ఆన్ నంబర్. కానీ ఏ నంబర్కైనా మల్టిపుల్స్ లేదా గుణిజాలు అనేవి అనంతము, మనం కౌంట్ చెయ్యలేనన్ని ఉంటాయి. అందుకే పక్కన డాష్ డాష్ పెట్టాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం అర్థం చేసుకుంటామంటే ఇటువైపు ఉండేవన్నీ ఫ్యాక్టర్స్ అంటున్నాం. ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే రాసామో ఈ రెండిట్లోనూ కామన్గా కనపడే అతిపెద్ద నంబర్నే మనము హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గరిష్ట సామాన్య భాజకము అని అంటాం. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి, ఈ 3 అనేది 6కి 5కి ఈ రెండిటికి ఫ్యాక్టర్ లాగా కనపడుతుంది. మోరోవర్ 1 కూడా ఉంది, బట్ మనకి కావాల్సింది ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గరిష్ట సామాన్య భాజకము. రెండిట్లోనూ ఉండాలి, అది ఫ్యాక్టర్ అయి ఉండాలి, అండ్ ఆ వాల్యూ అతిపెద్ద విలువ అయి ఉండాలి. సో అలా చూసుకుంటే మనకి 3 అవుతుంది. కాబట్టి సింపుల్గా హెచ్సిఎఫ్ గాసాబా గరిష్ట సామాన్య భాజకము, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఫైన్. నౌ మల్టిపుల్స్ దగ్గరకు రండి. మల్టిపుల్స్ దగ్గర మనం హైయెస్ట్ నెంబర్ కౌంట్ చేయడం కుదరదు, ఎందుకంటే ఇవి ఎక్కడ దాకా వెళ్తున్నాయో ఎవరికి తెలియదు. కాబట్టి మనం ఆలోచించగలిగింది ఏంటి? లీస్ట్ నెంబర్ మాత్రమే. ఇక్కడ వాళ్ళు ఎల్సిఎం కనిష్ట సామాన్య గుణిజము, అతి తక్కువగా ఉండే కామన్గా ఉండే మల్టిపుల్లే మనం ఎల్సిఎం అని పిలుస్తాము. సో ఇప్పుడు మల్టిపుల్స్ 6, ఇక్కడ 15, ఇక్కడ 12, ఇక్కడ 30, ఇక్కడ 18, ఇక్కడ 45 24 అండ్ 60 30 75 ఇలా వెళ్ళింది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే
ఇక్కడ ఏదైతే 30 ఉందో ఇక్కడ కూడా 30 ఉంది. సో ఈ 30 అనేది ఈ రెండిట్లోనూ ఉండి అతి చిన్న కామన్ ఫ్యాక్టర్ అంటాం. కాబట్టే దీన్ని ఎల్సిఎం లేదంటే కాసాగు అని రాసి 30 అని రాస్తాం. సో మీకు కరెక్ట్గా అర్థం కావాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇది. అండ్ ఇక్కడ చాలామంది ఓహో ఎల్సిఎం అంటే ఇది, హెచ్సిఎఫ్ అంటే ఇది, దీన్ని ఇలా కనుక్కుంటా అక్కడితో ఆపేస్తారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు జస్ట్ ఒక 30% ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంలో. ఇంకా చాలా విషయాలు మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంది. అలా మీరు వదిలేసే వాటి మీదే క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. ఎవ్వరు మిమ్మల్ని లైక్ అంటే మీకు టెట్ ఎగ్జామ్ కానీ లేదంటే ఎస్జిటి ఎగ్జామ్లో కానీ ఒక 2-3 నెంబర్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ కనుక్కోండానో ఎల్సిఎం కనుక్కోండానో అడగరు. పిల్లలకు అడిగినట్టు డెఫినెట్గా మీకు ఎంత డీప్ నాలెడ్జ్ ఉందని టెస్ట్ చేయడానికే క్వశ్చన్స్ వేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు తెలుసుకొని ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనం తీసుకున్న 6,15 అనే ఈ రెండు నంబర్స్కి 3 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. ఎల్సిఎం లేదా 30 అనేది ఎల్సిఎం అవుతుంది. జాగ్రత్తగా వినండి. 6,15 ఇక్కడ రాశా, నేను ఇలా పెట్టాను, 3 పెడుతున్నాను, ఇక్కడ ఇలా పెట్టాను, 30 పెడుతున్నాను. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ 3 అనేది దీనికి హెచ్సిఎఫ్ అవుతుంది. కాబట్టి 3 అనేది 6ని డివైడ్ చేస్తుంది, 3 అనేది 15ని కూడా డివైడ్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ 30 అనేది 6 and 15కి ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 6 అలాగే 15 ఇవి రెండు 30ని డివైడ్ చేస్తాయి. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే 3 లేదా 3 అనేది 6ని డివైడ్ చేస్తుంది, 6 అనేది 30ని డివైడ్ చేస్తుంది, 3 అనేది 15ని డివైడ్ చేస్తుంది, 15 అనేది 30ని డివైడ్ చేస్తుంది. అంటే దాని అర్థం 3 అనేది 30ని ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ అబ్జర్వేషన్. టెక్స్ట్ బుక్లో ఎక్కడా చెప్పబడని అబ్జర్వేషన్. దీని మీద క్వశ్చన్స్ అడగడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన స్టేట్మెంట్ ఏంటి అంటే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ హెచ్సిఎఫ్ ఈజ్ ఆల్వేస్ డివైడ్స్ ఎల్సిఎం ఆఫ్ ఎనీ 2 నెంబర్స్. గాసాబా అనేది ఖచ్చితంగా కాసాగుని డివైడ్ చేస్తుంది, కాసాగాను డివైడ్ చేస్తుంది. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది వినడానికి చాలా బాగుంది, అబ్జర్వేషన్ కూడా చాలా బాగుంది. క్వశ్చన్స్ ఎలా వేస్తారు దీని మీద అని మీకు డౌట్ రావచ్చు. మీరు జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ క్వశ్చన్ ఇలా ఇస్తారు, నేను ఇది రబ్ చేసేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇలా పక్కకు పెడుతున్నాను. సో జాగ్రత్త చూడండి. ఏ, బి, సి, డి. చూడండి ఇక్కడ 5,35, 7,42, 3,18, 7,16 ఇలా ఇచ్చి 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్లో 2 నెంబర్స్ ఇచ్చారు. క్వశ్చన్ ఇలా అడగచ్చు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ది నంబర్స్ కెనాట్ బి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. కింద ఇచ్చిన వాటిలో గాసాబా అలాగే కాసాగు కాలేనటువంటి జత ఏంటి అని అడుగుతారు. అసలు క్వశ్చన్ ఏంటి, ఏమడుగుతున్నారు, నంబర్ కనుక్కోమంటున్నారా లేకపోతే ఏంటి అన్న విషయం మీకు అర్థం కాదు. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది హెచ్సిఎఫ్ ఈజ్ ఆల్వేస్ డివైడ్స్ ఎల్సిఎం. అంటే ఇక్కడ మీరు ఈ నంబర్ సెకండ్ నెంబర్ని డివైడ్ చేయగలిగినప్పుడు మాత్రమే ఇవి రెండు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అయ్యే ఛాన్స్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే 5 అనేది 35ని డివైడ్ చేస్తుంది కాబట్టి అయ్యే ఛాన్స్ ఉంది. 7 అనేది 42ని డివైడ్ చేస్తుంది కాబట్టి అయ్యే ఛాన్స్ ఉంది. 3 అనేది 18ని డివైడ్ చేస్తుంది కాబట్టి అయ్యే ఛాన్స్ ఉంది. 7 అనేది 16ని డివైడ్ చేయలేదు కాబట్టి ఏ రెండు నెంబర్స్కైనా హెచ్సిఎఫ్ 7 ఎల్సిఎం 16 అయ్యే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అందరూ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అనగానే ఎస్ మనకేమున్నాయిలే జస్ట్ క్యాలిక్యులేట్ చేయడం అనుకుంటారు. కానీ క్యాలిక్యులేట్ చేయడం అనేది జస్ట్ పిల్లలు మాత్రమే చేయగలిగిన క్వశ్చన్స్. ఇలాంటి అబ్జర్వేషన్స్ మీద డెఫినెట్గా మీరు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి సిలబస్ మారదు,
కంటెంట్ మారదు, బట్ దాని మీద అడిగే క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్ మారుతుంది. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అంటే ఏంటి అనే దాని మీద ఇప్పటివరకు నేను మాట్లాడాను. ఇంకా ఎలా కనుక్కుంటాము, వాటి మీద ఉన్న డిఫరెంట్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడలేదు. ఒకే ఒక్క ప్రాపర్టీ, హెచ్సిఎఫ్ ఈజ్ ఆల్వేస్ డివైడ్స్ ఎల్సిఎం. హెచ్సిఎఫ్ అనేది ఖచ్చితంగా దీన్ని డివైడ్ చేస్తుంది. ఆ లాజిక్ మీద కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అంటే ఏంటి అనే దానికి ఈ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది కేవలం 2 నెంబర్స్కి మాత్రమే కాదు, యూ కెన్ ఫైండ్ అవుట్ ఫర్ ఎనీ గ్రూప్ ఆఫ్ నెంబర్స్. ఇక్కడ 2 నెంబర్లు మాత్రమే ఇచ్చారంటే దాని అర్థం 2 నెంబర్స్ మాత్రమే కనుక్కుంటామని కాదు, ఎనీ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే మనకి ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, బట్ అప్ టు 8th క్లాస్ వరకు మీకు జనరల్ ప్రొసీజర్ వాటి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇది నేను టెట్ పేపర్ 1 అలాగే ఎస్జిటి స్థాయిలో డిస్కస్ చేస్తున్నాను కాబట్టి, సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు ఎలాంటి మెథడ్స్ ఫాలో అవుతాం, ఫాలో అయిన తర్వాత వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, అలాగే వి గో విత్ ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్, కాసాగు గాసాబా. సో ఎలా కనుక్కుంటాము, సో మీకు తెలిసిందైనా బట్ డీటెయిల్గా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 42 and 108 2 నెంబర్లు ఇచ్చారనుకుందాం. 42 and 108, 42 and 108 యొక్క గాసాబా, 42 and 108 యొక్క కాసాగు, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోవాల్సి వస్తే జాగ్రత్తగా చూడండి. ఈ రెండిట్లో ఇది నేను చెప్తుంది రెగ్యులర్ ప్రొసీజర్, కేవలం మీలో కొంతమంది మర్చిపోయి ఉంటారు, అందుకని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదేమీ ప్రాబ్లం కాదు, ప్రొసీజర్ మీకు తెలియాలి ఖచ్చితంగా వాట్ ఈస్ ద స్టాండర్డ్ ప్రొసీజర్ అని. సో ఇప్పుడు ఇక్కడ ఈ రెండిట్లో బిగ్గర్ నెంబర్ ఏదైతే ఉందో 108 ఇలా తీసుకుంటాం. తీసుకొని దీన్ని స్మాలర్ నెంబర్తో డివైడ్ చేస్తాం. ఎన్నిసార్లు పోతుందో చూస్తాం. సో డివైడ్ చేస్తే ఏమొస్తుంది మనకి, 42 2s are 84 వస్తుంది. సబ్ట్రాక్ట్ చేస్తాం 24. యూజువల్గా డివిజన్స్లో మనం ఇలా వదిలేయడమో లేదంటే పాయింట్ పెట్టుకొని మళ్ళీ కంటిన్యూ చేయడమో చేస్తాం, బట్ ఇక్కడ ఇవి రెండు ఫాలో అవ్వం. ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ ఇలా పెడతాం, అంటే ఏదైతే రిమైండర్ వచ్చిందో అది ఇప్పుడు విభాజకం అవుతుంది. ఇక్కడ ఇంతకుముందు విభాజకం ఏముందో దాన్ని ఇక్కడికి తీసుకొచ్చుకుంటాం. సో 24ని విభాజకం లేదా డివైజర్ లాగా తీసుకుని ఇక్కడ ఉండే 42 మళ్ళీ డివిడెండ్ లాగా తీసుకుంటాం. 24 1s are 24, 18 వచ్చింది. ఇలా కంటిన్యూ చేస్తాం. ఎంతవరకు కంటిన్యూ చేస్తాం, కింద 0 వచ్చే వరకు కంటిన్యూ చేస్తాం. సో మళ్ళీ ఈ 24 ఇంతకుముందు జరిగిన దాంట్లో డివైజర్ని 18 1s are 18, 6 వచ్చింది. ఎంతవరకు కంటిన్యూ చేస్తాం, ఇక్కడ 0 వచ్చే వరకు కంటిన్యూ చేయాల్సిందే. సో 18 ఇక్కడ వేసుకుంటాం. 6 3s are 18, రిమైండర్ 0 వచ్చింది. ఎక్కడైతే మీకు 0 వచ్చిందో అక్కడ చేయడానికి ఏమీ లేదు ఇంకా. సో ఇప్పుడు ఆ డివిజన్లో, అంటే ఆ చివర్లో జరిగిన డివిజన్లో ఏదైతే డివైజర్ విభాజకము ఉందో దాన్నే హెచ్సిఎఫ్ ఆఫ్ 42,108 ఈజ్ 6 గాసాబా ఈక్వల్ టు 6. అంటే అర్థం ఏంటి, 42 and 108కి ఏవైతే మీకు ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్లో ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 6 అవుతుంది. దట్ ఈస్ వై హెచ్సిఎఫ్ లేదా గాసాబా అనేది 6 అవుతుంది. మీరు కొంచెం హయ్యర్ క్లాసెస్కి వెళ్ళేటప్పటికీ ఈ ప్రొసీజర్ మారుతుంది, బట్ ఇది స్టాండర్డ్ ప్రొసీజర్. కొంతమంది గెస్ చేయొచ్చు, కొంతమంది షార్ట్ కట్స్ ఫాలో అవ్వచ్చు, నథింగ్ రాంగ్, బట్ ఇదైతే స్టాండర్డ్ ప్రొసీజర్. ఇది హెచ్సిఎఫ్ కనుక్కునే పద్ధతి. నౌ కమింగ్ టు ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, వాళ్ళు ఇచ్చిన 2 నెంబర్స్ని ఇలా పక్క పక్కన వేసుకుని జస్ట్ ఇలా చిన్న ఎల్ షేప్లో బ్రాకెట్ పెడతాం. ఇప్పుడు ఇవి రెండు దేనితో డివైడ్ అవుతాయి, డివైడ్ అవుతాయో చూస్తాం. సో ఇప్పుడు ఈ రెండు జాగ్రత్తగా చూస్తే 2తో డివైడ్ అవుతాయి. సో 21,54. మళ్ళీ ఈ రెండు 2తో పోతాయా, ఒకటి మాత్రమే పోతుంది. సో కాబట్టి 2 పెట్టుకొని 21 ఏం డిస్టర్బ్ చేయాలి, ఎందుకంటే 2తో పోదు కాబట్టి. ఇక్కడ మనం రెగ్యులర్గా చేసే డివిజన్ లాగా 0.5 పెట్టుకోవడానికి కుదరదు. సో నా 27 అంటే 54ని 2తో డివైడ్ చేస్తే 27, 21ని ఏం డిస్టర్బ్ చేయలేదు. నా ఇక్కడికి చూస్తే చూడండి 21 27 ఉంది, 3తో పోతాయి ఇవి రెండు. సో 3 7s are 3 9s are.
ఇక ఏం మిగిలింది మీకు 7 and 9 మిగిలింది. 7తో చేస్తే 7 1 జా 9 అలాగే పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఇది 3తో చేసేటప్పుడు 3 అంటే 1 ఏం డిస్టర్బ్ చేయలేం. మళ్ళీ 3తో 1 1. సో చివరిలో 1 and 1 వచ్చే వరకు మనం కంటిన్యూ చేస్తాం. చివరిలో అన్ని 1సే రావాలి ఎన్ని నెంబర్స్ తీసుకున్నా. ఇప్పుడు ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ కనిష్ట సామాన్య గుణిజము అనేది ఏమవుతుంది? ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఏమవుతుందో అదే ఆన్సర్ అవుతుంది. సో ఇదంతా మల్టిప్లై చేస్తే 2 2 జార్ 4 12 and 84 and 9 84 and 9 అంటే 756 అవుతుంది. 756. సో 6 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది లేదా గాసాబా అవుతుంది. 756 అనేది ఎల్సిఎం లేదా కాసాగో అవుతుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన పాయింట్ కరెక్టా కాదా చెక్ చేద్దాం ఒకసారి. హెచ్సిఎఫ్ అనేది ఖచ్చితంగా ఎల్సిఎంని డివైడ్ చేయాలి. చేస్తుందా ఒకసారి చెక్ చేద్దాం. 756ని 6తో డివైడ్ చేయండి. 756 వచ్చేసి ఎల్సిఎం అండ్ గాసాగు వచ్చేసి మీకు 6 వచ్చింది. సో 6 1 జార్ 6 15 6 2 జార్ 12 36 6 6 జార్ 36 0. ఎస్ సాటిస్ఫై అయింది. నేను చెప్పిన పాయింట్ సాటిస్ఫై అయింది. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఉంది. అది కేవలం 2 నెంబర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రమే. 2 నెంబర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అంటే 2 నెంబర్స్ తీసుకొని హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మాత్రమే మనం చెక్ చేస్తాం. అదేంటి అంటే ఇక్కడ మీరు తీసుకున్న నెంబర్స్ ఏంటి? 42 and 108. మనకి వచ్చిన హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఏంటి? హెచ్సిఎఫ్ వచ్చేసి 6 వచ్చింది, ఎల్సిఎం వచ్చేసి 756 వచ్చింది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది కొంచెం పైన రాస్తున్నాను. 42 and 108 వచ్చింది. సో ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ఇది 2 నెంబర్స్ తీసుకొని వాటి యొక్క హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మాత్రమే సాటిస్ఫై అవుతుంది. కరెక్టా కదా చెక్ చేద్దాం. మనం తీసుకున్న నెంబర్స్ ఏంటి? 42 and 108. ఇవి 2 ఈక్వల్ టు, ఇది రబ్ చేస్తున్నాను, ఇక్కడతో అయిపోయింది క్యాలిక్యులేషన్. ఇది 42 and 108 ఈక్వల్ టు వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ వి గాట్? 6 వచ్చింది. ఎల్సిఎం ఎంత వచ్చింది? 756 వచ్చింది. ఇవి 2 ఖచ్చితంగా ఈక్వల్ అవుతాయి. కాలేదు అంటే మనం ఎక్కడో తప్పు చేస్తామని అర్థం. ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ దీంతో మల్టిప్లై చేస్తే 36 6 5 జార్ 30 33 6 7 జార్ 42 45 4536 వచ్చింది. అలాగే 108 పక్కకు తీసుకొని 42తో మల్టిప్లై చేస్తే 216 and 432 4536 వచ్చింది. సో ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అనేది కూడా చాలా సింపుల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ రిలేషన్. దీన్ని బేస్ చేసుకుని డెఫినెట్గా మీరు ఒక 3 papers ఎక్కడైనా చెక్ చేశారంటే కంటిన్యూగా అట్లీస్ట్ ఒక ప్లేస్లో మీరు ఒక క్వశ్చన్ చూస్తారు బేస్డ్ ఆన్ దిస్ వన్. సో ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ఇచ్చిన 2 సంఖ్యల లబ్ధము ఈక్వల్ టు కాసాగు మరియు గాసాబాల లబ్ధానికి సమానమవుతుంది. దీన్ని బేస్ చేసుకుని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు నేను మళ్ళీ వాటి గురించి డిస్కస్ చేస్తాను. సో హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం గురించి తెలుసుకుంటున్నప్పుడు వాట్ ఈజ్ హెచ్సిఎఫ్, వాట్ ఈజ్ ఎల్సిఎం, గాసాబా అంటే ఏంటి, కాసాగు అంటే ఏంటి, అలాగే వాటి మధ్య రిలేషన్ ఏంటి. ఖచ్చితంగా గాసాబా అనేది కాసాగును డివైడ్ చేస్తుంది. హెచ్సిఎఫ్ ఆల్వేస్ డివైడ్స్ ఎల్సిఎం. అలాగే కనుక్కోవడానికి ప్రాసెస్ ఇది. 2 numbers మీద వర్క్ చేస్తున్నప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. వీటిని బేస్ చేసుకొని చాలా బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆఫ్టర్ నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీకు క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే డెఫినెట్గా డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే టెక్స్ట్ బుక్స్లో అంత పిల్లలు చేయడానికి మాత్రమే క్వశ్చన్స్ ఇచ్చుంటారు కాబట్టి చాలామంది అవి చేసేసి వచ్చాయనుకుంటారు. బట్ బీ క్లియర్, పిల్లలకి
నేర్చుకునే కంటెంట్ వేరే, మనం అబ్జర్వ్ చేయాల్సిన కంటెంట్ వేరే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి బేస్డ్ ఆన్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అండ్ మీరు ఇప్పటివరకు తెలుసుకున్న చిన్న చిన్న రిలేషన్స్ మీద నేను ఒక 4-5 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. జస్ట్ లైక్ దట్ నంబర్స్ తీసుకొని మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్స్ ఇలా ఉంటాయనే విషయం మీకు అర్థమవుతుంది. నెంబర్ 1 ఆల్రెడీ నేను చెప్పాను, ఇక్కడ సపోజ్ ABCD ఎలా ఇచ్చి సపోజ్ 7 and 28 and 18 and 72 6 and 36 7 and 40 ఇలా ఇచ్చారనుకోండి. ఈ నాలుగిటిలో హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కాలేనటువంటి పేరేది అంటే ఇక్కడ చూసిన వాటిలో 7 అనేది 40ని డివైడ్ చేయలేదు. మిగిలిన అన్ని కేసెస్లో ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ డివైడ్ చేస్తుంది. కాబట్టి దిస్ కెనాట్ బి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే కొన్నిసార్లు జాగ్రత్తగా చూడండి, ఇందాక తీసుకున్న క్వశ్చనే తీసుకుంటున్నాను. హెచ్సిఎఫ్ ఈజ్ 6, ఎల్సిఎం ఈక్వల్ టు 756, 1 నెంబర్ ఈక్వల్ టు 42. రెండు సంఖ్యల యొక్క గాసాబా 6, కాసాగు 756 756. ఆ రెండు సంఖ్యల్లో ఒక సంఖ్య 42 అయినా రెండో సంఖ్య ఏమవుతుంది అని అడుగుతారు. డెఫినెట్గా ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే. మనం ఖచ్చితంగా తెలియాల్సింది A ఇంటూ B ఈక్వల్ టు H ఇంటూ L. ఇది తెలియాలి. అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అని. సో ఇప్పుడు ఇక్కడ 6 ఇంటూ 756 A ఇంటూ 42 అంటే సెకండ్ నెంబర్ ఇలా తీసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఏ కనుక్కోవాలి కాబట్టి 6 ఇంటూ 756 డివైడెడ్ బై 42 కిందికి రాసుకుంటున్నాను. 6 1 జర్ 6 7 జర్ 7 1 జర్ 7 108 జర్ A ఈక్వల్ టు 108 వచ్చింది. చాలా సింపుల్ ప్రాబ్లం. అలాగే హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం మీద డైరెక్ట్ ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పాను. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్, ఉండదు. బట్ ఇక్కడ మీరు కొన్ని అప్లికేషనల్ ప్రాబ్లమ్స్, రియల్ లైఫ్లో మీకు కనపడే అప్లికేషనల్ ప్రాబ్లమ్స్ తెలియాలి. ఏంటి అప్లికేషన్ ప్రాబ్లమ్స్ అంటే జస్ట్ ఇమాజిన్ ఒకే కాంపౌండ్లో హై స్కూల్ అలాగే ప్రైమరీ స్కూల్ ఉంది అనుకుందాం. హై స్కూల్లో ఈచ్ పీరియడ్ 45 మినిట్స్ ఉంటుంది. హై స్కూల్లో ఈచ్ పీరియడ్ 45 మినిట్స్ ఉంటుంది. అలాగే ప్రైమరీ స్కూల్లో ఈచ్ పీరియడ్ 30 మినిట్స్ ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ మార్నింగ్ 9 o'clock 9 AM రెండు స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి, పీరియడ్స్ జరుగుతూ ఉన్నాయి. హై స్కూల్లో ఏమో ఎవ్రీ 45 మినిట్స్కి ఒకసారి బెల్ కొడతారు. ప్రైమరీ స్కూల్లో ఎవ్రీ 30 మినిట్స్కి ఒకసారి బెల్ కొడతారు. మళ్ళీ ఇలా స్టార్ట్ అయిన తర్వాత మార్నింగ్ 9 o'clock ఇద్దరికి కలిసి కామన్ బెల్ కొట్టారు అనుకుందాం. మళ్ళీ ఏ టైంకి రెండు బెల్స్ మ్యాచ్ అవుతాయి అని అడిగారు అనుకోండి. అంటే రెండు హై స్కూల్ ప్రైమరీ స్కూల్ ఈ రెండు మార్నింగ్ 9 o'clock ఫస్ట్ బెల్ కొట్టారు. తర్వాత ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా బెల్ కొట్టుకుంటున్నారు. వాళ్ళు 30 మినిట్స్ తర్వాత, వీళ్ళు 45 మినిట్స్ తర్వాత. ఇప్పుడు అట్ వాట్ టైం బోత్ ద హై స్కూల్ అండ్ ప్రైమరీ స్కూల్స్ బెల్స్ విల్ మ్యాచ్ ఈచ్ అదర్, అంటే ఒకే టైంకి మోగబడతాయి అని అడిగారు అనుకోండి. ఇక్కడ మీరు ఏం కనుక్కోవాలనేది మీరు డిసైడ్ అవ్వాలి. రెండు నెంబర్లు కనపడుతున్నాయి. సో మనకు ఉండే రెండే ఆప్షన్స్, హెచ్సిఎఫ్ లేదా ఎల్సిఎం. హెచ్సిఎఫ్ అంటే ఖచ్చితంగా వీటికంటే తక్కువే వస్తుంది. 6 మినిట్సో లేకపోతే 5 మినిట్సో వస్తుంది. బట్ ఖచ్చితంగా రాదు కదా, 5 మినిట్స్ కాదు, సారీ 15 మినిట్స్ వస్తుంది హెచ్సిఎఫ్ రెండింటికి తీసుకుంటే. 15 నిమిషాలకి బెల్ అయితే కొట్టరు కదా. ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే ఎల్సిఎం ఆఫ్ 45 and 30 ఏమవుతుంది? 45 and 30 ఇలా పక్కకి రాసుకొని రెండు దేనితో క్యాన్సిల్ అవుతాయి లేదా దేనితో డివైడ్ అవుతాయి? 15తో. 15 3 జర్ 15 2 జర్. సో మళ్ళీ 3తో 3 1 జర్ 2 ఇట్లా పెడుతున్నాను, మళ్ళీ 2తో. సో ఇలా చెప్పాను నేను. సో ఇప్పుడు చూడండి, మల్టిప్లై చేస్తే 15 3 జర్ 45, 45 2 జర్ 90. అంటే 90 మినిట్స్ తర్వాత ఈ రెండు డిఫరెంట్ క్యాంపస్లు లేదా డిఫరెంట్ క్లాసెస్ యొక్క బెల్స్ మ్యాచ్ అవుతాయి. 90 మినిట్స్ అంటే అర్థం ఏంటి? 1.5 hour కదా. అంటే మార్నింగ్ 9 o'clock ఫస్ట్ బెల్ కొట్టి క్లాసెస్ స్టార్ట్ చేస్తే 1.5 hour తర్వాత అంటే 10:30కి మేబీ ఇంటర్వల్ అనుకోండి. హై స్కూల్కి 2 పీరియడ్లే ఉంటాయి, ప్రైమరీ స్కూల్కి 3 పీరియడ్లే ఉంటాయి. 10:30కి మళ్ళీ కొట్టే బెల్లు రెండింటికి ఉపయోగపడుతుంది, లేదా ఇండివిజువల్గా వాళ్ళు కొట్టుకున్న 2 బెల్లు ఒకేసారి మోగుతాయి. సో ఇలా నాట్ ఓన్లీ స్కూల్ బెల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ అని లేకపోతే డిఫరెంట్ సిచ్యువేషన్స్ నుంచి ఇస్తూ ఉంటారు. హెచ్సిఎఫ్
ఎల్సిఎం ఖచ్చితంగా మీరు తెలుసుకొని ఉండాలి. ఈ హెచ్సిఎఫ్ ఎల్సిఎం మీద కొన్నిసార్లు అసలు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం మీద ఇస్తున్న ప్రాబ్లమ్స్ అని తెలియకుండానే ఒక సిచ్యువేషన్ ఇస్తారు. మీరు ఇది ఖచ్చితంగా అర్థం చేసుకొని చేయాల్సి ఉంటుంది, వేరే ఆప్షనే లేదు మనకి. అండ్ కొంచెం హయ్యర్ క్లాసెస్కి వెళ్ళేటప్పటికి ఈ ఎల్సిఎం కనుక్కోవడానికి అలాగే హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి వేరే మెథడ్స్ ఫాలో అవుతారు. యూక్లిడ్ డివిజన్ అల్గారిథం అని 10th క్లాస్లో వస్తుంది, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని కూడా 10th క్లాస్లో వస్తుంది. బట్ ఎలా ఫాలో అయినా మనకి వచ్చే ఆన్సర్ మారదు అండ్ అప్లికేషనల్ ప్రాబ్లమ్స్ మారవు. అలాగే వీటి మీద కూడా నేను ఇందాక చెప్పినట్టు ఈ ప్రాపర్టీస్ మీద హెచ్సిఎఫ్ ఈజ్ ఆల్వేస్ మల్టిపుల్ ఆఫ్ హెచ్సిఎఫ్ అంటే ఎల్సిఎం అనేది ఖచ్చితంగా హెచ్సిఎఫ్తో డివైడ్ కాబడుతుంది ఈ పాయింట్ మీద. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం దాని మీద డెఫినెట్గా క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే క్వశ్చన్లో మీకు ఎక్కడ ఎల్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అని ఇవ్వకుండా ఇలా క్వశ్చన్ ఇస్తారు. 45,27లచే భాగించబడే కనిష్ట సంఖ్య డాష్ అంటారు. ద లీస్ట్ నంబర్ దట్ ఈస్ డివిజబుల్ బై 45,27 ఇలా ఇస్తారు. ఈ క్వశ్చన్లో అసలు ఏంటి ఏం కనుక్కోమంటున్నారు అన్న వర్డే మీకు తెలీదు. కాకపోతే కొంచెం ఆలోచించగలిగితే లీస్ట్ నంబర్ కనిష్ట సంఖ్య అని అంటున్నారంటే ఈ లీస్ట్ లేదా కనిష్ట అనేది మనకి ఎక్కడ వస్తుంది? ఎల్సిఎంలో వస్తుంది. కాబట్టి వాళ్ళు ఎల్సిఎం అడుగుతున్నారు అంటే ఈ 2 నంబర్స్తో భాగించబడాలి. అంటే వచ్చే పెద్ద నెంబర్ ఏదైతే ఉంటుందో వీటికంటే ఖచ్చితంగా పెద్దగా ఉంటుంది, కొన్నిసార్లు ఈక్వల్గా కూడా ఉండొచ్చు, రెండిట్లో ఏదో దానికి. ఆ నెంబర్ ఈ 2 నంబర్స్తో ఖచ్చితంగా భాగించబడాలంటే మనం ఎల్సిఎం కనుక్కోవాలి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో కొన్నిసార్లు సిచ్యువేషన్ ఇస్తున్నప్పుడు ఏం కనుక్కోవాలో తెలియక ఖచ్చితంగా మిస్లీడ్ అవుతూ ఉంటారు. ఖచ్చితంగా అలా మిస్లీడ్ అవుతారని తెలుస్తుంది కాబట్టే క్వశ్చన్ సెట్ చేసేవాళ్ళు అలా మిస్లీడ్ కావడం వల్ల వచ్చే ఆప్షనే ఫస్ట్ ఆప్షన్ పెడుతూ ఉంటారు. బ్లైండ్గా పెట్టేస్తూ ఉంటారు కాన్ఫిడెంట్గా. అది మీరు క్లియర్గా ఉండాలి. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ప్రాబ్లమ్స్ అంటే మీరు సింపుల్గా కనపడే 2 నెంబర్లు ఇచ్చి హెచ్సిఎఫ్ కనుక్కోండి ఎల్సిఎం కనుక్కోండి లాంటి ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకా డీప్గా ఉండే ఛాన్స్ ఉంది. బట్ అవన్నీ పేపర్ 2 స్టాండర్డ్లో ఉంటాయి. ఇప్పటి వరకు నేను హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం మీద ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పానో డెఫినెట్గా ఎస్జిటికి అయినా పేపర్ 1 టెట్ పేపర్ 1లో అయినా ఈ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంకి సంబంధించి ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్కి సంబంధించి డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ ప్రాబ్లమ్స్ అంటారా, మీకు ఈచ్ మోడల్ మీద రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయడం కానివ్వండి, ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కానివ్వండి. ఇప్పటివరకు నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పానో ఎస్జిటికి టెట్ పేపర్ 1కి సంబంధించి డెఫినెట్గా సరిపోతుంది. ఇంతకు మించి హై లెవెల్ ఆఫ్ కంటెంట్ ఈ పేపర్ 1 స్టాండర్డ్లో లేదంటే ఈ ఎస్జిటి స్టాండర్డ్లో అవసరం లేదన్నది నా పర్సనల్ ఒపీనియన్. దీని మీద హై లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నేను టెట్ పేపర్ 2కి అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి డిస్కస్ చేస్తాను. ఒకవేళ అవి కూడా మీరు వినాలనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత యూ కెన్ ఫాలో దట్ వీడియో. హోప్ ఇప్పటివరకు నేను చెప్పిన ఈ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం మీద ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ చాలామంది టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ చెప్పండి అని అడుగుతుంటారు. ఎస్, టెక్స్ట్ బుక్స్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా చెప్తాను. బట్ నా వేలో డిఎస్సికి అలాగే టెట్కి ఇచ్చిన సిలబస్లో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ మై ఓన్ వే. అంటే ఏ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్, ఏ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా చెప్పాలనేది నాకు కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి, అంటే నా వేలో నాకు ఐడియా ఉంటుంది కాబట్టి నా ఓన్ వేలో మొత్తం కంటెంట్ అంతా చెప్పేసిన తర్వాత డెఫినెట్గా టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతూ వాటిలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. హోప్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో దీనికి కంటిన్యూషన్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.